వెల్కమ్ టు మహా న్యూస్. 2024 రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశం మొత్తంలో ఆయన పేరు మారుమ్రోగింది. ఏపీలో గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడమే కాదు, ఎన్డీఏ కూటమిని చేతులు కలిపి మోడీ సర్కార్ ని నిలబెట్టడంలో పవన్ కళ్యాణ్ది ఎనలేని పాత్ర ఉందనడంలో సందేహమే లేదు. అందుకే 2024 రాజకీయ ముఖ చిత్రంపై పవన్ కళ్యాణ్ది చెరగని సంతకంగా నిలుస్తోంది. కూటమిని కూడబెట్టడంలో పవన్ కళ్యాణ్ ఎంతో ఓర్పుని వహించారు. ఒకానొక దశలో కేంద్రంలోని పెద్దల కోసం గంటల తరబడి వేచి చూశారు. అనేక అవమానాలు, మాటలు పడ్డారు. మొత్తంగా కూటమి కట్టేందుకు బీజేపీని ఒప్పించినప్పుడు పవన్ పై అనేక వ్యాఖ్యలు వచ్చాయి. బీజేపీ నాయకులే తమ వద్దకు వచ్చారని, బీజేపీ జాలి చూపించిందని ఎద్దేవా చేశారు. కానీ పవన్ వేసిన వ్యూహం కట్టిన కూటమితో ఎక్కువగా లబ్ధి పొందింది బీజేపీనే. పవన్ కళ్యాణ్ లేకపోతే కేంద్రంలో మోడీ సర్కార్ను మూడోసారి ఊహించడమే కష్టమనే మాటలు కూడా వినిపించాయి. తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీని దక్కించుకుంది. దాంతో ప్రధానంగా 16 మంది ఎంపీలతో టీడీపీ అతిపెద్ద మిత్రపక్షంగా ఉంది. ఇదే టీడీపీతో చెలిమి కోసం కమలనాథులు వెనుకాడినప్పుడు ముందుండి భరోసా ఇచ్చింది, బ్రతిమలాడింది పవన్ కళ్యాణ్ కావడం విశేషం. అప్పట్లో పవన్ చేసిన ప్రయత్నాన్ని చులకనగా చూసిన కమలనాథులు నేడు ఆయనకి ఆహ్వానాలు పలుకుతున్నారు. అందరం ఎక్కించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలోనూ అనేక ప్రయత్నాలు, సంయమనాలు తప్పలేదు. మొత్తంగా టీడీపీతో జనసేనకు పొత్తు కుదిరినప్పుడు వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ముఖ్యమంత్రి పీఠాన్ని పవన్ కళ్యాణ్ తీసుకోవాలని కొందరు ప్రబుద్ధులైన కాపు పెద్దలు రాసిన లేఖలు రాజకీయ సంచలనాలకు వేదికగా మారాయి. సీట్ల లెక్కల విషయంలోనూ పవన్ కు వారు శుద్ధులు చెప్పారు. ఇవన్నీ ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఎదురైన సంక్లిష్ట పరిస్థితులు. వాటిని పట్టించుకోకుండా తనదైన పట్టుదల, పంతం, అన్నిటికీ మించిన దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ఫలితంగా కనీ విని ఎరుగని విజయం తన ఖాతాలోని కాదు, మిత్రపక్షాల ఖాతాల్లోనూ వేయగలిగారు. రియల్ పవర్ స్టార్ అనిపించుకున్నారు. మొత్తానికి ఎద్దేవా చేసిన నోళ్లకి పెద్ద తాళ్ళని వేశారు పవన్ కళ్యాణ్. ఆయన రాజకీయాల్లో మరింత దూసుకుపోవాలని కోరుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.